అదానీ ఇష్యూపై దేశమంతా ఒక రకమైన ఆందోళన జరిగితే తెలంగాణలో మాత్రం మరో రూట్లో నడిచింది. మోదీ అదానీ మధ్య జరగాల్సిన చర్చ బీఆర్ఎస్ బీజేపీ విలీనంపై జరిగింది. లోకల్ పాలిటిక్స్ వైపు టర్న్ తీసుకుంది కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన. దీనికి బీఆర్ఎస్ బీజేపీ నుంచి కూడా రియాక్షన్స్ వచ్చాయి. ఇంతకీ హిండెన్బర్గ్ రిపోర్ట్ మధ్యలోకి ఈ విలీనం టాపిక్ ఎందుకు వచ్చినట్టు? తెలంగాణలో హిండెన్బర్గ్ పొలిటికల్ టర్న్. బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదన్న సీఎం రేవంత్. కారు కమలం విలీనం వల్లే ధర్నా చేయట్లేదని కాంగ్రెస్. రాజీవ్ గాంధీ వల్లే అదానీ ఎదిగారన్న బీజేపీ. సెబీ చైర్పర్సన్ మాద్బీ పుర్బచ్ అదానీ సంస్థలకు కుమ్ముక్కు. హిండెన్బర్గ్ చేసిన ఈ ఆరోపణలపై దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ అన్ని రాష్ట్రాల్లో ధర్నా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీ అదానీ ఒక్కటేనంటూ నినాదాలు చేస్తోంది కాంగ్రెస్. అదానీ ప్రపంచ కుబేరుడు అయ్యారంటే కారణం ప్రధాని మోదీ చలవే అనేది కాంగ్రెస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అదానీ గ్రూప్ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించకపోతే కనుక దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. ఇదంతా ఓవెర్షన్ మాత్రమే. తెలంగాణలో మాత్రం ఇదే హిండెన్బర్గ్ రిపోర్ట్ మరో విధంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్ లో గన్ పార్క్ దగ్గర ఈడీ ఆఫీస్ ముందర ఆందోళనకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఈ ధర్నాకు ముఖ్యమంత్రి, మంత్రులతో సహా కాంగ్రెస్ సీనియర్లు, కార్యకర్తలు సైతం హాజరయ్యారు. ఓవైపు మోదీ అదానీ రిలేషన్ పై అస్త్రాలు సంధిస్తూనే మోదీ కేసీఆర్ మధ్య రాజకీయ సంబంధాన్ని కూడా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సెబీ అక్రమాలపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. ఎక్స్ అకౌంట్ లో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ సెబీపై ఒక్క మెసేజ్ అయినా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అక్కడికి వచ్చేది అక్కడికి రాంది. ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్ లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ స్టిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టిలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. సెబీ చైర్పర్సన్ విషయంలో బీజేపీని సమర్థిస్తున్నారా లేదా? ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునే బీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతిపై ఎందుకు ప్రశ్నించటం లేదని కామెంట్ చేశారు. మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్క రోజైనా మాట్లాడినరా మీరు అని? ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనం అవుతారో మీరు మలీనం అవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి.